మనలను కాచి కాపాడి 30వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రి కాల సమయమందు ఈ 30వ దినమున ఆయన సన్నిధిని చేరాలి, ఆయన శిలువను ధ్యానము చేయాలి అనబడే ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. లూకా సువార్త అండి 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయము 70వ వచనము నుండి చదువుకుందామండి. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పాను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా, యేసు క్రీస్తు ప్రభువుల వారిని గెత్సెమనే తోటలో బంధించినటువంటి ఆయనను ప్రధాన యాజకుడైన అన్నా అనబడే అతని దగ్గరకు ఆయనను తీసుకుని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఆ రాత్రికాల సమయమందు ఆయనను అనేకమైన వీధుల గుండా ఆయనను వారు తిప్పుచూ వెళ్ళుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. మొదట అన్నా అనబడే ప్రధాన యాజకుని దగ్గరకు ఆయనను తీసుకుని వెళ్ళారండి. అక్కడి నుండి కయ్యప దగ్గరకు ఆయనను తీసుకుని వెళ్ళారు. కయ్యప యొద్ద నుండి పిలాతునొద్దకు, కైసరునొద్దకు, హేరోదునొద్దకు ఇలాగూ ఆయనను ఆ రాత్రంతయు కూడా ఆయనను త్రిప్పుచునే ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయనను యోహాను గారు మట్టికి దగ్గరగా ఆయనను వెంబడించుచూ ఉన్నారు. దూరము నుండి పేతురు వెంబడించుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఇక మిగిలిన వారందరూ తప్పిపోయారు. మిగిలిన 90 తప్పిపోయారు. యోధా మట్టికి ప్రధాన యాజకులకి అతడు అమ్ముడుపోయిన వాడుగా ఉన్నాడు. ఆ రాత్రికాల సమయమందు ప్రధాన యాజకుని గృహములో ఉన్నటువంటి ఆయనను వారు అక్కడ కొన్ని ప్రశ్నలు ఆయనను అడుగుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుము అని వారు అడుగుచూ ఉంటే, ఉదయము కాగానే రాత్రికాల సమయమందు ఆయనను బంధించారు. తెల్లవారుజాము సమయం ఉదయం కావస్తూ ఉన్నది. ఇక్కడ వారు అడుగుతూ ఉన్నారు. పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులందరూ కూడా సభ కూడి ఆయనను మహాసభలోనికి ఆయనను తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనను ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. నీవు క్రీస్తువైతే మాతో చెప్పము. అందుకు ఆయన అంటూ ఉన్నారు, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు అని అంటూ తరువాత అక్కడ వారు అంటూ ఉన్నారు, నీవు దేవుని కుమారుడు అని అడిగితే
అప్పుడు ఆయన అంటూ ఉన్నారు, మీరన్నట్లు నేనే ఆయనను అని వారితో చెబుతూ ఉన్నారు. ఎన్నో ప్రశ్నలు వారు ప్రభువుని అడిగారు, కానీ ఏ ప్రశ్నకు చాలా ప్రశ్నలకు ఆయన జవాబును ఆయన ఇవ్వలేదండి. ఎన్నో ప్రశ్నలు అడిగారు, కానీ ఆయన వేటికి జవాబుని ఇవ్వలేదు. కానీ అక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నకు మటుకి ఆయన అంటూ ఉన్నారు, అవును నేనే ఆయనను అని అనగానే అందులో ప్రధాన యాజకులలో ఒకడు లేచాడు. లేచి అంటూ ఉన్నాడు, చూచారా ఆయన చెప్పిన మాట విన్నారా? మనం ఎన్నో సాక్ష్యాల కోసం వెతుకుతున్నామే, ఇంకా మనకు సాక్షులతో పని ఏమి? ఆయన నోటి మాట మనం విన్నాము గనక ఆయనను శిక్షించండి అని ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఒక్కసారిగా లేచి ఆయనను వారు నిందించుచూ ఉన్నటువంటి వారై ఉన్నారు. ఆయన నోటి మాట ద్వారానే మనము విన్నాము కనుక మనకి ఇంకా సాక్షులు అవసరం లేదు. వారే యేసు ప్రభువుల మీద ఎన్నో నిందలు వారు మోపారు, ఎన్నో నేరములు వారు మోపారు. అబద్ధ సాక్షుల కోసము ఎంతగానో వారు వెదిగారు, కానీ ఏది ఆయన మీద రుజువు కాలేదండి. కానీ అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట వారంటూ ఉన్నారు, ఆయన నోటి మాట ద్వారానే వారు మనకి ఇంకా సాక్షులతో పని అనగా ఈనాడు మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వవలసిన వారముగా ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారుగా ఉన్నారు. ఆయన యొక్క ఔన్నత్యమును, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ఉన్నారండి. ఎవరి వారు? ఏమిటి వారు దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యము? ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యము ద్వారా మనము ధ్యానము చేద్దామండి. మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము 19వ వచనమండి. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. చాలండి. ఎవరు ఆమె? న్యాయపీఠము మీద న్యాయము తీర్చడానికి రోమన్ ప్రభుత్వములో గవర్నరుగా ఉన్నటువంటి పొంతి పిలాతు న్యాయపీఠము మీద కూర్చొని ఉన్నాడు. అతడు దేవునిని చాలా విధములుగా రక్షించాలని అతడు చూచాడు, కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క వాదనలు ఎక్కువగుట చేత ఆయన వారి మాటకు లోబడవలసి వచ్చినది. న్యాయపీఠము మీద పిలాతు తీర్పు తీర్చడానికి అతడు ఆ న్యాయపీఠము మీద అతడు కూర్చుని ఉన్నాడు. ఈలోగా ఒక వర్తమానము రాయబడిన వర్తమానము పిలాతు దగ్గరకు వచ్చినది. ఏమిటా వర్తమానము అని పిలాతు ఆ వర్తమానమును తెరిచి చూచాడు. అయితే అందులో వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడితిని అనబడే వర్తమానము పిలాతు దగ్గరకు వచ్చినది. ఎవరు పంపారు ఆ వర్తమానము? సాక్షాత్తు పిలాతు యొక్క భార్య పిలాతు నొద్దకు ఆ వర్తమానము ఆమె పంపినది. కనుక నేనంటాను, పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువులు వారిని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు మొట్టమొదటిగా ఎవరు అంటే పిలాతు భార్య. ప్రియమైనటువంటి వారలారా, దేవునికి స్తోత్రం.
పిలాతు భార్య ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నది. ఏమంటూ ఉన్నది ఆమె? నీవు ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఆమె ఏనాడైనా యేసు ప్రభువుని ఆమె చూచినదా? ఏనాడైనా యేసు ప్రభు యొక్క బోధను ఆమె విన్నదా? ఏనాడైనా ఆమె మందిరమునకు ఆమె వచ్చినదా? ఏనాడైనా ఆమె ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను చూచినదా? కానీ మరి ఎలాగూ చెప్పగలిగినది ఆమె ఆ సాక్ష్యము? ఆమెను దేవుడు ఎన్నుకొన్నాడు. ఒక అన్యురాలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు ఉన్నది. మరి ఈనాడు మనం ఎలాగో ఇవ్వగలుగుతూ ఉన్నాము సాక్ష్యమును? ఆమె యొక్క గృహములో ఉండి, పొంతి పిలాతు యొక్క భార్య ఆమె గృహములో ఉండి ఆమె దేవుని గురించి ఆమె సాక్ష్యం ఇచ్చొచ్చు ఉన్నటువంటిది అయి ఉన్నది. ఆయన నీతిమంతుడయ్యా, ఆయన న్యాయవంతుడు, ఆయన జోలికి నీవు వెళ్ళవద్దు. ఈ దినము ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. ప్రభువు నాకు దర్శనమును చూపించాడు ఆయన గురించి. కనుక నీవు ఏమాత్రమును ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అన్నావు. అప్పుడు వెంటనే పిలాతు ఒక అడుగు వెనుకకు వేస్తాడు. ఎప్పుడైతే ఆ వర్తమానమును పిలాతు విన్నాడో అప్పుడు అతడు ఒక అడుగు వెనుకకు వేస్తాడు. కనుక ఒక అన్యురాలు దేవుని గురించి ఆమె సాక్ష్యం ఇచ్చొచ్చు ఉన్నటువంటిది. ప్రభువుని గురించి ఆయన నీతివంతుడు అని ఒక అన్యురాలు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చొచ్చు ఉన్నదే. మరి ఈనాడు మనము దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు మనం పొందుకున్నాము. దేవుని ద్వారా ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మేలులు మనము ఆయన ద్వారా పొందుకున్నాము. ఎన్నో ఆశ్చర్య కార్యములో మనము ఆయన ద్వారా పొందుకున్నామండి. ఆయన మనలను ఉన్నతమైన స్థితిలో ఆయన మనలను తీసుకుని వెళ్ళి ఉన్నతమైన స్థితిలో ఆయన నిలువబెట్టారు. మన కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములో శక్తితో ఆయన నిలిపారు. రక్షణ కేడమును అక్షయముగా ఆయన మన పక్షమున చేర్చారు. కనుక అటువంటి దేవుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి కదండి. ఆయన మన పక్షముగా చేసిన ఘనమైన కార్యములను బట్టి, ఆయన మన పక్షముగా చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి వాటిని ఏనాడు మనము మరిచిపోరాదు. ప్రియమైనటువంటి వారు, కృతజ్ఞత అనబడేది మనము కలిగి ఉండాలి. దేవుడు మన పక్షముగా చేసిన మేలులకు గాను, ఆయన మన పక్షముగా చేసిన ఉపకారములకు గాను మనము కృతజ్ఞత అనబడేది కలిగి ఉండాలి. ఆ పిలాతు భార్య ఎన్నడూ ఆమె ప్రభువుని చూడలేదు. ఎన్నడూ ఆమె దేవుని వాక్యమును వినలేదు. ఎన్నడూ ఆమె మందిరమునకు వెళ్ళలేదు. కానీ ఆయన న్యాయపీఠము మీద పిలాతు కూర్చున్నప్పటికీ సరిగ్గా వర్తమానం పిలాతునకు అందినది. నీవు ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దయ్యా. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థపరుడు. ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను. కనుక నీవు ఆయన జోలికి వెళ్ళి పాపాన్ని నీవు మూటగట్టుకోవద్దు. ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి నీవే పాపాన్ని నీ మీదకి తెచ్చుకోవద్దు. కనుక నీవే ఆ నీతివంతుని జోలికి వెళ్ళవద్దు అని ఆమె పిలాతు భార్య దేవుని గురించి సాక్ష్యం ఇచ్చు ఉన్నటువంటిది అయ్యున్నది. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఎవరు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు అంటే లోకాసు వార్త అండి, 23వ అధ్యాయము 41వ వచనం అండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమునో చెయ్యలేదని చెప్పాను. చాలండి. ఇక రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువులు వారు ఆయన అన్యాయపు తీర్పును ఆయన తీర్చబడ్డారు.
అన్యాయపు తీర్పును ఆయన పొందుకున్న తరువాత గొల్గతా అనబడే కొండ మీద ఎడమ వైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ, మధ్యలో యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నారు. ఉదయము 9 గంటలకు సిలువ వేయబడిన ఆయన మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల నిడివిలో ఆయన సిలువలో ఆయన వేలాడారు. 3 గంటలకు ఆయన తన ప్రాణమును ఆయన అర్పించిన వారుగా ఉన్నారు. అయితే ఆయనకు ఎడమ వైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ, ఇరువైపులా 2 దొంగలు ఆయనకు తోడుగా సిలువ వేయబడ్డారు. అయితే ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ ప్రభువుని చూసి అంటాడు, బోధకుడా, నీవు దేవునివి కదా, నీవు సర్వోన్నతుని కుమారుడివి కదా, నీవు దేవుని కుడిపార్శ్వమందు ఉన్నావు కదా, నీవు నిజముగా దేవుని కుమారుడివైతే నిన్ను నీవే రక్షించుకో, నిన్ను రక్షించుకుని మమ్మును కూడా నీవు రక్షించు అని ఎడమవైపు ఉన్నటువంటి దొంగ ప్రభువుని చూసి అతడు హేళన చేస్తూ ఉంటే, అప్పుడు కుడివైపున ఉన్నటువంటి దొంగ అతడిని గద్దించుచు ఉన్నాడు. నీవేమి మాట్లాడుచు ఉన్నావు, నీకు తెలియదా? మనము చేసిన పాపములకో, మనము చేసిన దోషములకో, మనము చేసిన అక్రమాలకు, మనము చేసిన దొంగతనాలకు, మనము చేసిన హత్యలకు ఇది మనకు తగినదే, ఈ శిక్ష మనకు తగినదే. కానీ ఆయన ఏ పాపమును ఆయన చేసి ఉండలేదు అని అతడు దేవుని గురించి ఆయన సాక్ష్యమిచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు గనుక, రెండవదిగా యేసు ప్రభువుని గురించి సాక్ష్యమిచ్చిన వారు ఎవరు అంటే కుడివైపున ఉన్నటువంటి దొంగ సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కుడివైపున ఉన్నటువంటి దొంగ ప్రభువుని గూర్చి అతడు సాక్ష్యం ఇచ్చు ఉన్నాడు. ఎవరండి అతగాడు? ఒక దొంగ, క్రూరుడైనటువంటి దొంగ, హత్యలు చేసినటువంటి, శిక్షను అనుభవించు ఉన్నటువంటి దొంగ అతడు ఏనాడు ప్రభువుని గురించి అతడు ఎరిగి ఉండలేదు. అతడు ఏనాడు ఆయన యొక్క మాటలు అతడు విని ఉండలేదు. అతడు ఏనాడు దేవుని యొక్క బోధన వినలేదు, దేవుని మందిరానికి వెళ్ళలేదు, అసలు దేవుడంటే ఎవరో అతడు ఎరిగి ఉండలేదు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఆయన తన మొదటి మాటను పలికారో, తండ్రి వీరేమి చేయిస్తున్నారు, వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించు మనబడే మాటను ఆయన పలికారో, ఆ దొంగ మార్పు చెందాడు. ఆ దొంగ మారు మనస్సు పొందాడు. అందుకని అతడు దేవుని గురించి అతడు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. మనము చేసిన పాపాలకు, మనము చేసిన అక్రమాలకు, మనము చేసిన దొంగతనాలకు, మనము చేసిన హత్యలకు ఈ శిక్ష మనకు తగినదే. కానీ ఆయన ఏ పాపమును ఆయన చేసి ఉన్నాడు, ఏ తప్పిదమును ఆయన చేసి ఉండలేదు, ఏ నేరమును ఆయన చేసి ఉండలేదు కనుక ఈ శిక్ష ఆయనకు తగినది కాదు అని దొంగ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నటువంటి వాడు. మరి ఆనాడు ఒక దొంగ తను మారు మనస్సు పొంది దేవునికి సాక్ష్యం ఇవ్వగలిగినగా లేనిది మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వలేము. ఆయన యొక్క ఔన్నత్యమును గురించి, ఆయన చేసిన కార్యములను గురించి మనము సాక్ష్యం ఇవ్వలేమంటారు. ఈనాడు అనేక మంది వారు పొందుకున్న మేలులు, దేవుని ద్వారా వారు పొందుకున్న ఆశీర్వాదములు సాక్ష్యములుగా వారు వివరించలేకపోతూ ఉన్నారు, దాసేసుకుంటూ ఉన్నారు, దేవునికి బ్రొక్కుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు, కానీ సాక్ష్యమును వారు చెప్పలేకపోతున్నారు. కనుక సాక్ష్యము అనబడేది మనము దేవుని మహిమ కొరకు మనము చెప్పేది కనుక మన సాక్ష్యము ద్వారా మనము దేవుని మహిమపరచాలి. కనుకనే కదా మనం పాడుకుంటున్నాము కీర్తన, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు.
సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామిరా కించెననుచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యమిచ్చేదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ పైన గలదు, పల్లెటూళ్ళ భారమున పైన గలదు, పిల్లలకను పెద్దలకను సామున భవమునతో సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు సాక్ష్యమిచ్చేదా. దేవునికి స్తోత్రం. కనుక సాక్ష్యం ఇవ్వాలి మనము దేవుని గురించి. మొదటిగా పిలాతు భార్య ఆయనను గురించి ఆమె సాక్ష్యం ఇచ్చినది. రెండవదిగా కుడివైపున ఉన్నటువంటి దొంగ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు. మూడవదిగా చూచినట్లయితే మత్తయి సువార్త అండి 27వ అధ్యాయము 24వ వచనమండి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమియో లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహము ఎదుట కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. చాలండి. ఇక నాలుగవదిగా ఎవరు యేసు ప్రభువులు వారిని గురించి సాక్ష్యం ఇచ్చారు అంటే పిలాతు న్యాయపీఠము మీద అతడు కూర్చుని ఉన్నప్పుడు అతని యొక్క భార్య ద్వారా అతడు వర్తమానమును అతడు పొందుకున్నాడు. నీవు ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దయ్యా అనబడే వర్తమానమును అతడు పొందుకున్నాడు. కనుక అప్పుడు అతడు ఎలాగైనా ఆయనను రక్షించాలి అనబడే ఉద్దేశమును అతడు కలిగిన వాడై అప్పుడు అతడు ఒక ప్రశ్న అడిగాడు వారిని, అక్కడ కూర్చున్న వారిని. ప్రతి పండుగలో ఒక ఖైదీని విడుదల చేయుట మనకి వాడుక గనక అక్కడ యేసు ప్రభువు బోధకుడున్నాడు, అలాగే పరబ్బానబడే ఒక బందిపోటు దొంగ ఉన్నాడు. వీరి ఇరువురిలో మీకు ఎవరిని విడుదల చేయాలి అని పిలాతు అడిగాడు. అందుకు వారంటారు, మాకు బరబ్బనే విడుదల చేయి. మరి అలాగైతే ఈ యేసుని ఏమి చేయాలి అని అప్పుడు పిలాతు అడిగితే వారు అంటున్నారు, ఆయనను సిలువ వేయము అని వారి కేకలు వేశారు. పిలాతు ఆశ్చర్యపోయాడు. సిలువ వేయి తగినంత నేరము ఈయనలో ఏమి ఉన్నది? ఈయనలో ఏ నేరము అంత నేరము కనబడటం లేదు కదా అని పిలాతు చేసినటువంటి పని ఏమిటి అంటే వారు పిలాతు రక్షించాలని చూచి కొద్దీ వారు ఇంకా మరి అధికముగా కేకలు వారు వేయిస్తున్నారు కనుక పిలాతు అల్లరి ఎక్కువ ఉన్నది కనుక నా వలన ప్రయోజనమేమీ లేదు అని పిలాతు ఎరిగి అతడు ఒక పల్లెము తెప్పించుకుని పల్లెములో తన చేతులు కడుగుకుని అతడు అంటూ ఉన్నటువంటి మాట, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని అని అంటున్నాడు. కనుక మూడవదిగా యేసు ప్రభువులు వారిని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరు అంటే పొంతి పిలాతు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పిలాతు అతడు రోమన్ ప్రభుత్వము గవర్నర్గా ఉన్నాడండి. ఆయనను సిలువ వేయడానికి అతడే శిక్ష ఖరారు చేయాలి. కానీ అతడే ఏమంటూ ఉన్నాడు, ఈయన నీతిమంతుడు, ఆయన యొక్క రక్తమును గురించి నేను నిరపరాధిని అని ఆయన అంటూ. కనుక అనేక మంది అన్యులే దేవుని గురించి వారు సాక్ష్యం ఇచ్చొచ్చు ఉన్నారు. అనేక మంది అన్యులైనటువంటి వారు ఆయన యొక్క ఔన్నత్యమును గురించి వారు వివరించచ్చు, సాక్ష్యాలు వారు చెప్పొచ్చు ఉన్నారు. కానీ ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతూ ఉన్నటువంటి వారు.
కనుక దేవుని గురించి ఇతరులకు తెలియజేయాలి. మన యొక్క మాటల ద్వారా, మన యొక్క సాక్ష్యము ద్వారా, మనము ఆయన ద్వారా పొందుకున్న మేలులు వివరించడం ద్వారా ఇతరులకు ఆయన యొక్క ఔన్నత్యమును మనము కనుపరచవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. 4వదిగా చూసినట్లయితే 27వ అధ్యాయము మత్తయి సువార్త 3వ వచనం అండి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో 4వదిగా ఎవరు యేసు ప్రభువుల వారిని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు ఎవరు అంటే, ఎవరైతే ఆయనను 30 వెండి నాణములకు అప్పగించాడో, 30 వెండి నాణములకు ఎవడైతే అమ్ముడు పోయాడో ఆ ఇస్కరియోతు యోధ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునిని అమ్మివేసిన వాడే 30 వెండి నాణముల కోసము అతడు ఆశపడి, ఆ ధనము కోసము అతడు ఆశపడి, ఎప్పుడైతే ప్రభువుని బంధించారు అనబడే విషయాన్ని అతడు ఎరిగి ఉన్నాడో, ఆయనను సిలువ వేయబోతూ ఉన్నారు అనబడే విషయాన్ని ఎప్పుడైతే అతడు ఎరిగి ఉన్నాడో, అతడు పశ్చాత్తాపపడి అప్పుడు అతడు మరలా వారి దగ్గరికి వచ్చుచు, ఇదిగో ఈ ధర్మ నాకు వద్దయ్యా, ఇది నిరపరాధి రక్తము, ఆయన నిరపరాధి, ఆయనలో ఏ అపరాధమును లేదు, ఆయనలో ఏ దోషమును లేదు, ఆయనలో ఏ అన్యాయమును లేదు, నేను ఆ నిరపరాధ రక్తమును నేను మీకు అప్పగించి ఉన్నాను, కనుక ఈ ధనము నాకొద్దు, ఆయన నిరపరాధి అని ప్రభువుని గురించి అతడే సాక్ష్యం ఇచ్చున్నాడు. ఇప్పుడు వారు అన్నారు, ఇంక మాకు ఆ ధనముతో పని లేదన్నారు. వెంటనే అతడు వాటిని అక్కడే పడవేశాడు. వారి దగ్గర పడవేసి తన గృహానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలకిందులుగా ఉరివేసుకుని అతడు చనిపోయినటువంటి వాడు. వారు ఆ 30 వెండి నాణములతో ఒక పొలమును కొని, అది నిరపరాధ రక్తము యొక్క పొలము అని నేటి వరకు అది పిలువబడుతూ ఉన్నది. కనుక 4వదిగా ఇస్కరియోతు యోధ ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా 3.5 సంవత్సరాలు ఆయనతో బోధలు విన్నాడే, 3.5 సంవత్సరములు ఆయన అద్భుత క్రియలు చూచాడే, కానీ అటువంటి అతనే యేసుని అప్పగించాడు. అమ్ముడు పోయాడు 30 వెండి నాణాలకు, కానీ కడకు మరలా తిరిగి అతడే పశ్చాత్తాపడి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాడు. అయ్యో, అతడు నిరపరాధి అని సాక్ష్యం ఇచ్చుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఇక 5వదిగా చూసినట్లయితే మార్కు సువార్త అండి 15వ అధ్యాయము. ప్రియులారా, మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం అండి. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగో ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. చాలండి. ఇక 5వదిగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఎవరు అంటే, 5వదిగా శతాధిపతి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆ శతాధిపతి ఆ రోమన్ ప్రభుత్వములో ఉన్నటువంటి శతాధిపతులందరిలో అతడు మూర్ఖుడు. ప్రియమైనటువంటి వారలారా, కనుకనే ప్రత్యేకముగా అతడిని ఆ రాత్రికాల సమయమందు యేసు ప్రభువులు వారిని శిక్షించడానికి అతడిని పిలాతు ఆపినటువంటి వాడుగా ఉన్నాడు. అతని ఉద్యోగం అయిపోయి అతడు తన గృహానికి వెళ్ళిపోతూ ఉంటే పిలాతు అతనిని ఆపి, లేదు లేదు నీవు ఉండాలి అని అతనిని ఆపి ప్రభువుని అతడికి అప్పగించాడు. ప్రభువుని 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టించినది అతనే. ప్రభువుకు తల మీద
మొండ్ల కిరీటమును పెట్టించినది అతనే, ఆయన వస్త్రమును సీట్లు వేసినది వారే. అటువంటి క్రూరుడైన శతాధిపతి ఎప్పుడైతే యేసు ప్రభువుల వారు మరణించిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి చూచారు. ఆ సంఘటనలు జరిగిన తరువాత అతడు అక్కడ మోకాల్లోని అతడంటూ ఉన్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చుచు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడు శతాధిపతి, ఏనాడు అతడు దేవుని ఎరిగి ఉండలేదు. కానీ ఒక అన్యుని ద్వారా దేవుడి సాక్ష్యాన్ని పొందుకుని అంతగా ఆయన మహిమపరచబడుతూ ఉన్నటువంటి వాడు. ఈనాడు దేవుని బిడ్డల కన్యా అన్యులే మరి ఎక్కువగా దేవునిని మహిమపరచుచూ ఉన్నారండి. అన్యుల నుండి వచ్చిన వారే దేవునిని వారు మరి ఎక్కువగా ఆరాధించుచూ ఉన్నారు, దేవునిని వారు మహిమపరచుచూ ఉన్నారు. ఈనాడు అనేక మంది క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క ఔన్నత్యమును ఎరుగక వారే దేవునిని దూషించే వారు ఎంతమంది లేరంటారు. కానీ అప్పుడప్పుడే దేవుని తెలుసుకుని ఆయన రుచి ఎరిగిన వారు మరి ఎక్కువగా ఆయనని మహిమపరచు. వారి ద్వారా కాదా దేవుడు సాక్ష్యం పొందుకునేది, వారి ద్వారా కాదా దేవుడు మహిమపరచబడేది. అందుకనే ఆయన రాకడ ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నది. ఆయన అన్నారు, నేను వచ్చు సమయానికి ప్రతి వాని మోకాలు నా సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుక నన్ను స్తుతించాలి అని ఆయన అన్నారు. కనుకనే ఆయన రాకడ ఆలస్యం అవుతూ ఉన్నది. కనుక ఈనాడు జరుగుతున్న సూచనలు ఆయన రాకడ అత్యంత సమీపముగా ఉన్నది. ఎక్కడ చూసినా భూకంపములు, మన బ్యాంకాక్లో భూకంపము, నిన్న జపానులో భూకంపము, మన హైదరాబాదులో భూకంపము, ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు కనపడుచు, రాజ్యం మీద రాజ్యాలు యుద్ధాలకు వెళుతూ ఉన్నాయి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలే ప్రియమైనటువంటి వారు. ఇంకనూ కూడా మనము దేవునిని మహిమపరచకపోతే, ఆయన గురించి వివరించకపోతే అనేక మంది తెలుసుకోలేని వారు, అనేక మంది వారు మరుగున పడిపోవారిగా ఉన్నారు. కనుక మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చిన వారు మొదటిగా పిలాతు భార్య ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చినది. రెండవదిగా సిలువలో కుడివైపున వేలాడుచు ఉన్న దొంగ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చాడు. మూడవదిగా పిలాతే స్వయముగా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నాలుగవదిగా ఇస్కరియోతు యోధా సాక్ష్యం ఇచ్చాడు. ఐదవదిగా శతాధిపతి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు సృష్టి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చింది. ప్రియుల, ఆయన ద్వారా సృష్టింపబడిన ఈ సృష్టి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. ఎలాగంటారు, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన సిలువలో మరణించిన తరువాత ఏమయ్యినది? దేవాలయపు తెర నడిమికి చిరిగినది. అక్కడ చీకటి కమ్ముకున్నది. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ఆ దేశమంతా చీకటి కమ్ముకున్నది. పునాదులు అదిరాయి, దేవాలయపు తెర నడిమికి చిరిగినది. ఇవన్నీ కూడా సృష్టి ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుట కాదంటారు. కనుక సృష్టి ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నప్పుడు ఆయన ద్వారా సృష్టింపబడిన మనము కూడా దేవుని సాక్ష్యం, ఆయనను గురించి సాక్ష్యము చెప్పాలి. అలాగున ఆయనను గురించి సాక్ష్యము చెప్పు వారి వలె ఉండండి. ఆయన కార్యాలు వివరించండి, ఆయనను మహిమపరచండి. దైవ దీవెనలు, దైవాశీర్వాదములు పొందుకొనండి. ఆయన రాకడలో ఆయుత్తులు కండి. ప్రభు కృపా దీవెన ఆశీర్వాదములు మీ ఎల్లరికూ సదా తోడయుండునుగాక. ఆమేన్. మోకరిందామండి, ఆయన ధ్యానములోనికి వెళదాము. ప్రియులారా, అందరము కూడా మోకరిందామండి. మరణమైన పోడు ధరణీవనికెను గోడి తెరచి నీగెను సోదరా. మరణమైన పోడు ధరణీవనికెను తెరచి నీగెను సోదరా. ఊరు గిరులో బండలో లాయే సమాధులు తిరువాబడెను సోదరా. ఊరు గిరులో బండలో లాయే
పామాలు తెరువబడెను సోదరా. యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు ఆశతోను సోదరా. మన దోషము ఈ సంత పామరణ యాసంబు చే మన దోషము నెడ ఈ సంత యాసంబు చే సోదరా. దేవుని సన్నిధిలో